దేవుని స్తోత్రాలు. అందరి వందనాలు. బాక్స్ వస్తుందా? ప్రైజ్ లార్డ్. హలో, హలో, ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. దైవ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 33వ అధ్యాయము 29వ వచనంలో, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలీయులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతనిని సమీపింప వెరచిరి. మోషే యొక్క సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. 34:29 క్షమించండి, 34:29. నిర్గమకాండం 34:29. ఈ సంవత్సరం చివరి వారం ఇది. ఈ సంవత్సరం చివరి వారంలో దేవుడు నా మనసులో ఉంచిన వాక్యం పరిచర్య గురించి. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. 40 సంవత్సరాలు మరలా ఐగుప్తుకు వచ్చి సేవ ప్రారంభమైంది. 80వ సంవత్సరంలో ఆయన సేవ ప్రారంభమైంది. మోషే సేవా జీవితంలో మహిమ కలిగిన పరిచర్య చేశాడు ఆయన. ఆ చరిత్రను ఇప్పటి వరకు ఎవరు కాదనలేదు. ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేసిన సంగతి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నడిపించిన సంగతి, బండను చీల్చి ప్రార్థనతో నీళ్ళిచ్చిన సంగతి, మన్నాను ప్రార్థన ద్వారా మన్నా కురిపించిన సంగతి, చారిత్రక ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే మోషే పరిచర్య కొనసాగిన దినాలలో ఈ మానవాళికి అవసరమైన మానవత్వాన్ని సరిచేసుకుంటూ దేవునికి ఇష్టమైన జీవితం జీవించే విధంగా
ఇశ్రాయేలీయులకు, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ, అందరి కొరకు దేవుడు తన పరిచర్యలో మోషేకు 2 రాతి పలకలను ఇచ్చాడు. 2 రాతి పలకల్లో స్వయంగా తన వ్రేలితో ఆజ్ఞలు రాసి రాతి పలకల మీద మోషేకి ఇచ్చారు. 40 పగుళ్ళు 40 రాత్రులు దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడే స్వయముగా వ్రేలితో రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాశారు. ఆ 10 ఆజ్ఞలు నిర్గమాకాండంలో నిర్గమాకాండం 12వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉన్నాయి. ఇవి ఆయన స్వరంతో చెప్పిన మాటలు, దేవుడు స్వరంతో పలికిన మాటలు. కొండపై నుండి నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ప్రారంభమయ్యి ఈ నిర్గమాకాండంలో 17వ వచనం వరకు 10 ఆజ్ఞలు ప్రభువారు చెప్పారు. ఇవి ఇశ్రాయేలీయుల కోసమే కాదు, ప్రపంచ మానవులందరి కొరకు, అందరికీ సరిపడదగినవి. ప్రపంచంలో ఉన్న మానవులందరూ అనుసరింపదగిన మాటలు దేవుడు తన నోటితో చెప్పారు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో తన నోటితో చెప్పిన సంగతులు ఇక్కడ ఉన్నాయి. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని, ఎండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాడికి సాగిలపడకూడదు, వాడిని పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించచ్చు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించబడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించిన వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినములో నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. తండ్రిని తల్లిని సన్మానించు అని ఇశ్రాయేలీయులకే దేవుడు చెప్పాడా? మిగతా జనాంగం అంతటి కొరక? అందరూ, ప్రపంచంలో ఉన్న మానవులందరూ తండ్రిని తల్లిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇది అందరి కోసమే, ఇశ్రాయేలు ప్రజలు ఒక్కడి కోసం కానే కాదు. నరహత్య చేయకూడదు. నరహత్య చేయకుండా ఉండడం మంచిదా, చేస్తే మంచిదా? ఇది మనుషులందరి కోసమేగా. వ్యభిచరింపకూడదు. వ్యభిచారం చేయడం మంచిదా, చేయకుండా ఉంటే మంచిదా? ప్రజలందరి కొరకు దేవుడు రాయించిన మాటలు. దొంగిలకూడదు. దొంగతనం చేస్తే మంచిదా, చేయకుండా ఉంటే మంచిదా? ఇవన్నీ పాడు పనులు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగువాని దేదైనను దేనిని ఆశింపకూడదని చెప్పాను. ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, ఆ ఘోరధ్వని, ఆ పర్వత ధూమమును చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనేది, నీవు దేవునితో మాట్లాడు, మాతో మాట్లాడు, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడినడల మేము నశించిపోతాం, తెచ్చిపోతాం.
ఇక్కడేమో దేవుడు స్వరము ద్వారా మాట్లాడిన సంగతి, ఆ స్వరం ద్వారా మాట్లాడిన సంగతులు రాతి పలకల మీద కూడా వేరితో రాసి మోషేకి ఇచ్చాడండి. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక మంచి సందర్భం మీకు వస్తుంది, జాగ్రత్త వినండి. ఈ రాతి పలకల సందర్భం ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయం వరకు కూడా ఉంటుంది. 2 సార్లు రాతి పలకల మీద దేవుడు వ్రేలితో ఆయన ఆజ్ఞలు రాసి ఇచ్చాడు ప్రపంచంలో ఉన్న మానవులందరి కోసం. 2 సార్లు రాసి ఇచ్చాడు. ఎందుకు? ఒకసారి రాతి పలకలు ఇచ్చినప్పుడు ఈ కింద ప్రజలేమో మొట్టమొదటిసారి మోషే 40 పగుళ్ళు 40 రాత్రులు ఆ కొండ మీద ఉన్నప్పుడు కొండ కింద ఉన్న ప్రజలు సహించలేక మోషే ఏమైపోయాడో తెలియదు అని వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని అహరోన్ని పిలిపించి దాంతో ఒక దూడను చేసుకొని దాంతో ఆరాధన చేయడం మొదలుపెట్టారు. దూడ ఆరాధన అక్కడి నుంచి మొదలైంది. ఆ రోజు నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఇది ఐగుప్తులో ఉండేది. ఇశ్రాయేలు ప్రజల్లో అక్కడి నుంచి మొదలైంది. వాళ్ళ ఆచారాలు వీళ్ళు ప్రారంభించారు. దేవుడు మోషేని చూసి కొండ కింద ఉన్న ప్రజలు చెడిపోయారు, వీళ్ళని నేను సహించలేను అని మోషేతో మాట్లాడినప్పుడు మోషే కిందకి దిగి వచ్చి చూస్తే వీళ్ళందరూ ఆ బంగారంతో చేసిన దూడను ఆరాధిస్తూ ఉంటారు. మోషే కోపం వచ్చి దేవుడు వ్రేలుతో రాసి ఇచ్చిన ఈ ఆజ్ఞలను విసిరి కొడతాడు. అవి పగిలిపోతాయి. ఆ తర్వాత చాలా సందర్భం జరుగుతుంది. అవి పగిలిపోయిన తర్వాత దేవుడు మరలా మోషేని పిలిచి, నీవు మరలా కొండ మీదకి రా, 2 రాతి పలకలు చెక్కుకొని నా దగ్గరకు రా, మరలా రాతి పలకల మీద నా ఆజ్ఞలు రాసి ఇస్తానంటే దేవుడు మరలా కొండ ఎక్కి దేవుని దగ్గరికి వెళ్తాడు. మరలా 40 పగుళ్ళు 40 రాత్రులు దేవుని దగ్గర ఉండి దేవుడు ఆ రాతి పలకల మీద ఆయన ఆజ్ఞలు రాసి ఇస్తే ఆ పలకలను తీసుకొని మరలా క్రిందకు వచ్చినప్పుడు అక్కడ రాయబడిన సందర్భం 34వ అధ్యాయంలో 29వ వచనంలో మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషే ఒక మనిషి మాత్రమే, మన వంటి దేహం కలిగి ఉన్నాడు, మన వంటి శరీరం ఆయనకు ఉన్నది. ఈ శరీరంతో దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని ముఖ ప్రకాశం మోషే ముఖం మీద పడి ఈయన ముఖం కూడా ప్రకాశించడం మొదలుపెట్టింది. మోషేకు ఆ సంగతి తెలియదు. ప్రజలు చూశారు, అహరోను చూశాడు, ఇశ్రాయేలు అందరూ మోషే ముఖాన్ని చూశారు. మోషేతో మాట్లాడటానికి భయపడ్డారు. ఈ భూమి మీద ముఖం ప్రకాశించడం, దేవుని మహిమతో నింపబడి శరీరం ప్రకాశించడం చరిత్రలో ఎవరి జీవితంలో లేదు. మోషే ఏమో దేవుని సన్నిధికి చేరి దేవుని ముఖ కాంతిని పొందుకొని ముఖ ప్రకాశం పొందుకోగలిగాడు. యేసు ప్రభు వారి చరిత్రలో కూడా ఆయన కొండ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వస్త్రములు ఆయన దేహమంతా ప్రకాశమానంగా మారిపోయినాయండి. దేవుడు మహిమతో ప్రకాశమానంతో ఎలా ఉంటారో కొంచెం ఆ కొండ మీద శిష్యులకు కనిపించారు. ఆయన కొంచెం
ఎక్కువగా రవ్వంత. చాలా మహిమ కలిగిన దేహంగా మారిపోయింది. మోషే ఏమో దేవుని ముఖకాంతి పొందాడు, కానీ స్వయముగా తనంతటి తాను యేసుప్రభు వారు ప్రకాశించారు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు తెల్లనివిగా మారిపోయినాయి. ఏ చాకలియు ఈ భూమి మీద అంత తెల్లగా వస్త్రాలు చేయలేడని బైబిల్ గ్రంథంలో రాయబడం. అలా ఎవరు చేయలేరు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు నిజంగా బాగా దేవునితో గడపగలిగితే అలాంటి అనుభూతిని మనం పొందగలుగుతాం. ఎక్కువసేపు దేవునితో గడిపితే, బాగా బాగా ప్రార్థన చేస్తే. సరే, వాక్యంలో ముందు పెడితే, మోషే చేసిన ఈ పరిచర్యలో 40 రాత్రులు 40 పగళ్ళు ఒకసారి, 40 రాత్రులు 40 పగళ్ళు మరొకసారి దేవుని దగ్గర నుంచి రాతి పలకలు తీసుకొచ్చుకొని, రాతి పలకల మీద దేవుని వ్రేలుతో రాయబడిన ఆజ్ఞలు ప్రజలకు అందించాడు. దేవుడు రాతి పలకల మీద రాయబడిన ఆజ్ఞలేం 10. ఇక దేవుడు స్వయంగా మోషేతో రాయించిన మాటలు చాలా ఉన్నవి. అదే ధర్మశాస్త్రం. మనిషి జీవించవలసిన విధానం, మనుషులకు చేయవలసిన న్యాయం, తీర్పులు, పరిశుద్ధత, అపవిత్రత గురించి, పరిశుద్ధత గురించి, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఎవరిని వివాహం చేసుకోవాలో, ఎవరిని వివాహము చేసుకోకూడదో, ఎవరితో ఏ బాంధవ్యాలు కలిగి ఉండాలో స్పష్టంగా దేవుడు చెప్పాడు. అవి నేటి వరకు ఇశ్రాయేలీయులు పాటిస్తూనే ఉంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని మీరితే పాపం జరుగుతూ ఉంటుంది. ఆ పాపానికి పరిహార్థంగా వాళ్ళు బలులు అర్పిస్తూ ఉంటారు. మోషే పరిచర్యలో భాగంగా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయుల ప్రజలకు మోషే అందించాడు దేవుని దగ్గర నుంచి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ వచనం. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకోబో దేశమున మీరు ఆచరించవలసిన విధులను కట్టడలను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. దేవుడు తనకు చెప్పినవన్నీ ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాడు. ఆయన పరిచర్యలో రాతి పలకల మీద రాసిన ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు అప్పచెప్పాడు. దేవుడు తన నోటితో స్వయంగా చెప్పిన విషయాలన్నీ నేర్పించాడు. పద్ధతులు, కట్టడలు, విధులు అన్ని. ఇలాగ మీరు జీవిస్తే దేవుని దృష్టికి మీరు ఇష్టలవుతారు. ఆ పరిచర్యలో భాగంగా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని నేర్పించిన ఆ భాగంలో, ఆ పరిచర్యలో భాగంగా ఒక సన్నివేశం, అద్భుతమైన సన్నివేశం ఏంటంటే, దేవుని చేత, దేవుని వ్రేలుతో రాతి పలకల మీద రాయబడిన రాతి పలకలను ఇశ్రాయేలీయులకు అందించడం. దేవుడు నేర్పించిన కట్టడలు, విధులు, దేవుని దగ్గర ఎలాగూ బ్రతకాలి, వాటిని మనుషులకు, ఇశ్రాయేలీయులకు నేర్పించడం. ఈ విధానంలో ఆయన ముఖ చర్మము ప్రకాశించింది. ఇశ్రాయేలీయులందరూ మోషే ముఖము ప్రకాశించడం చూశారు. ఇంకా 24
26 అధ్యాయాలలో, నిర్గమాకాండం 24, 26 అధ్యాయాలలో రాయబడిన సంగతి. ఈ ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదులే కానీ రాను రాను ఈ ముఖ చర్మం మీద ప్రకాశం తగ్గిపోతా ఉంటుంది. అప్పుడు ఆయన పాళెం గుడారంలో వెళ్ళేటప్పుడు ముసుగు వేసుకొని లోపలికి వెళ్ళేవాడు. గుడారంలో బయటకు వచ్చేటప్పుడు ముసుగు తీసి బయటకు వచ్చేవాడు. ఆ మహిమ ప్రకాశం మీద మోషే ముసుగు వేసుకున్నాడని వ్రాయబడి ఉంది ఒక చోట. ఈ మహిమ మీద ఇది మోషే పరిచర్యలో ఒక అద్భుతమైన ఒక భాగం, ఒక సన్నివేశం పరిచర్యలో. ఇప్పుడు రండి, కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో నుంచి, ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. చిన్నగా అక్కడ ఇశ్రాయేలీలను నడిపించడానికి, ఇశ్రాయేలీలకు పరిచయం చేయడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ధర్మశాస్త్రాన్ని అందించాడు. దాని గురించి క్రొత్త నిబంధనలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, క్రొత్త నిబంధన కనుక అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారణ మూడుకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. మోషే అక్షరార్థమైన పరిచర్యకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. అక్షరార్థమైన పరిచర్య అంటే ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కొట్టివేయబడింది. అది ఆ పరిచర్య అందరితో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నీ ఏ మానవులు నెరవేర్చలేకపోయారు, యేసుక్రీస్తు వారు వాటిని నెరవేర్చారు. ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నీ ఇశ్రాయేలీయులకు ఇచ్చారు, కానీ ఇశ్రాయేలీయులందరూ వాటిని నెరవేర్చలేకపోయారు. ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉన్నారండి. వినండి, ఏం చేస్తున్నారు? ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉన్నారు. నీ పొరుగు వారిని ఆశించొద్దంటే ఆశిస్తున్నారు, వ్యభిచరించొద్దంటే వ్యభిచరిస్తున్నారు, దొంగిలించొద్దంటే దొంగిలిస్తున్నారు, వేరే ఆరాధన చేయొద్దంటే వేరే ఆరాధనలు చేస్తున్నారు, దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ఇలా జరిగింది. యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన ఈ ధర్మశాస్త్రం అంతటిని ఆయన నెరవేర్చారండి. ఏ పాపము చేయకుండా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలుగుతారా? ఎవరు స్థాపించలేరు అని ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మానవులందరి పాపం ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో బలియాగమై మన పాపాలన్నీ కడిగి వేసేసి పాప క్షమాపణకు ఒక నూతన మార్గం తెరిచి క్రొత్త నిబంధన ప్రారంభించారు. ఆయన నూతన మార్గం ప్రారంభించారు. నూతన రహదారి పరలోకానికి మానవులకు ఆయన వేశారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఒక క్రొత్త నిబంధన స్థాపించారు. అందరితో మోషే పరిచర్య ఆగిపోయింది. ఈ మోషే పరిచర్యలో మహిమ వచ్చింది. మోషే ముఖ చర్మం ప్రకాశించే అంతటి మహిమ వచ్చింది. మోషేకి అంత భాగ్యం. ఈ భూమి మీద ఉండగానే తన ముఖ చర్మం ప్రకాశించినంతగా భక్తి జీవితం చేశాడు. ఆ భాగ్యం పొందుకున్నాడండి. అంతటి మంచి భాగ్యం పొందుకున్నాడు. ఎంత భాగ్యం! చదువుతూ ఉంటే ఆ రోజుల్లో మనం పుట్టినట్లయితే మనకు కూడా ఆ భాగ్యం దక్కేదే. కనీసం మోసే వెంట నడిచే భాగ్యం దక్కేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో మనం పుట్టినట్లయితే
ఎర్ర సముద్రం పాయలవటం చూసుండేవాళ్ళం. సముద్రం నీళ్లు పాయలవుతా ఉంటే ఎంత ఆశ్చర్యం కలిగించేది. దానంతటికి అవే నీళ్లు పాయలవుతా ఉంటే బండలో నుంచి నీళ్ళు వస్తే ఎంత ఆశ్చర్యం కలిగించేది. యేసుప్రభు వారి చరిత్ర చదువుతున్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు, అబ్బా ఆ రోజుల్లో నేను పుట్టినట్టయితే నా గర్భంలో యేసుప్రభు వారు పుట్టుండేవాడేనేమో. యేసుప్రభు వారు బ్రతికున్నప్పుడు గుడ్డోడు గాను కుష్ఠరోగి గాను పుట్టినట్టయితే యేసుప్రభు వారు చేతులతో తాకి నన్ను స్వస్థపరిస్తే ఎంత భాగ్యం కలిగేదో. జక్కయ్యలాగా పుట్టినట్టయితే జక్క ఇంట్లోకి యేసుప్రభు వారు వచ్చి నా ఇంట్లోకి యేసుప్రభు వారు వచ్చి ఉండేవాడిని, నేను చూసుండేదాన్ని. ఇలాంటి ఆలోచనలు బైబిల్ చదువుతున్నప్పుడు అనేకుల్లో కలుగుతా ఉంటాయి, చాలా మందిలో కలుగుతా ఉంటాయి. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో లీనమైపోయి చదువుతా ఉంటే ఆలోచనలు వస్తాయి. ఎంత భాగ్యం అనుకోని. నేను ఒకసారి ఇలాగే ఆలోచించుకుంటా ఉన్నాను, ఇప్పుడెందుకు పుట్టించాడు దేవుడు, లేకపోయింది అప్పుడు పుట్టినాడు యేసుప్రభు వారిని భూమి మీద మనిషి రూపిగా నేను చూసుండేవాడిని. ఆశ్చర్యం ఉన్నది. చక్కగా దేవుని ప్రభు అని చూసుండేవాడిని అంటే ప్రభు ఒక ఆలోచన ఇచ్చారు. ఆ రోజుల్లో నమ్మిన వాళ్ళు ఉన్నారు, నన్ను చూసి నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు నమ్మని వాళ్ళు ఉండుంటే చూసి నమ్మలా, ఆయన పక్కనే ఉండి నమ్మలా, చేతులతో తాకి ఆయన నమ్మలా, ఆయన సమాధానం చెప్తుంటే నమ్మలా. వాళ్ళలో ఒక ఆయన ఉండుంటే అమ్మబాబు. ఇప్పుడు చూడకుండా నమ్మాం దేవుని. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనం నమ్మాం, ఇప్పుడు మనం ధన్యులమయ్యాం. ఆయనే లోకరక్షకుడు, ఆయనే మన పాపములకు పరిహారం, ఆయనే మనకు పరలోక రాజ్యం చేర్చే పరలోకపు అధిపతి ఆయనే. నమ్మి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు గొప్ప ధన్యత దొరికి ఉన్నది. ఈ ఆలోచనలు వస్తూ ఉండే. మోషే జీవితం భాగ్యకరమైనది, కానీ మోషే పరిచర్య క్రొత్త నిబంధనతో అయిపోయిందండి. ఏమైపోయింది? క్రొత్త నిబంధన అయిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధన పరిచర్య ప్రారంభమైంది. మోషే పరిచర్య అక్షరార్థమైనది. అది మనిషిని చంపును గాని, మనిషిని చంపును. చదవండి. అక్షరము కాదు గాని ఆత్మకే పరిచారముటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడి ఉంది? కావాలని పగతో ద్వేషంతో ఒక మనిషిని చంపితే ఆ మనిషిని చంపాలి. దేవుని న్యాయం ఆ దినాలు అలాగూ నిర్ణయించారు. వ్యభిచారం చేస్తూ దొరికితే రాళ్లతో కొట్టి చంపాలి. పిల్లలు లోపడకపోతే మొండివారై పిల్లలు లోపడకపోతే చూసి విసుగు వేసి పిల్లల్ని పెద్దల దగ్గరికి పంచాయతీలో తీసుకొచ్చి పెద్దలందరినీ పిలిపించి వీడి మొండివాడయ్యాడయ్యా, తల్లిదండ్రులకు ఏమాత్రం లోపడటం లేదంటే 1-2 సార్లు హెచ్చరించి 3వసారి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు, అక్షరము చంపును గాని వినకపోతే. దేవుడే నిర్ణయించాడు అట్లా. ఎవరైనా వివాహం చేసుకునే ముందు వ్యభిచారం చేసి మోసం చేసి వివాహం చేస్తే, ఇలా మోసం చేసిందని తెలిస్తే ఆమె రాళ్లతో కొట్టి చంపాలి. ఆమె చేసిన నేరం రుజువైతే రాళ్లతో కొట్టి చంపాలి. దేవుడు నియమించిన ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన ధర్మశాస్త్రం నెరవేరుస్తూ పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య ఆమెతో ఆత్మ సంబంధమైన పరిచర్య యేసుప్రభు వారితో ప్రారంభమైంది. మోషే ముఖం ప్రకాశించింది, యేసుక్రీస్తు వారి దేహం అంతా ప్రకాశించింది. స్వయంగా ప్రకాశించాడు ఆయన, ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తూ. అప్పుడు మోషే, ఏలియా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు దర్శనంలో. ఆ పరిచర్యలో ఒక ఆమె పాపం చేస్తూ ఉంటే పట్టుకొచ్చారు యేసుప్రభు వారిని శోధించడానికి. ఆయన కాళ్ళ దగ్గర పడేశారు. ఈమె పాపం చేస్తుంటే
మేము పట్టుకొచ్చాం, ఏమైనా రాళ్లతో కొట్టాలని మోషే ధర్మశాస్త్రం గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వేం చెప్తావు అని అడిగారు. ఆయనలో తప్పు పట్టుకోవాలని, ఆయన్ని శోధించాలని తీసుకొచ్చారు. దొరికినప్పుడు అప్పుడే రాళ్లతో కొట్టి చంపాలిగా. యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? చంపడానికి రాలేదు, జీవింపజేయడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన పదే 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 గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే నేల మీద వేలుతో ఏమో రాయిచుండేను అని రాయబడి ఉంది. తర్వాత ఆయన తలెత్తాడు. తలెత్తి రాళ్లతో కొట్టి చంపమని వ్రాయబడిన మాట వాస్తవమే. మీలో పాపం చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పారు. ఆలోచనలో పడ్డారు, అందరూ ఆలోచనలో పడ్డారు. ఒక సంగతి చెప్తాను వినండి. చిన్నప్పుడు మా ఇంట్లో అరిసెలు ఉండేవి. నాకు అరిసెలు అంటే ఇష్టం. దొంగతనం చేసి తినేసేసేసేవాడు. అమ్మ వచ్చేది, ఏందిరా అరిసెలు తగ్గినాయి అంటే, అమ్మ తోడమ్మా, నీ తోడమ్మా, నా తోడమ్మా, నేను తినలేదు అనేవాడు. అంటే ప్రమాణం ఏం చేస్తున్నావు? అబద్ధం చెబుతున్నావు, అబద్ధ ప్రమాణం చేసుకుంటున్నావు. నాలో పాపం లేదని ఎవరైనా ఇప్పుడు రాయి వేయకపోతే నేను కూడా తప్పు చేశానని గుర్తించబడతాను. రాయి వేశాను అనుకో, నేను తప్పు చేయలేదని నిర్ధారణ అయ్యిద్ది అన్న ఆలోచన ఎవరికి రాలా, ఎవరికి రాలేదు ఆలోచన. చిన్నపిల్లలకు కూడా రాలా. చిన్నపిల్లలు ఏం పాపం చేస్తారు, ఏం తప్పు చేస్తారు? చిన్నపిల్లలకి ఆలోచన రాలేదు, పెద్దవాళ్ళకి ఆలోచన రాలేదు, ముసలిళ్ళకి కూడా ఆలోచన రాలేదు. ఒకరు మొదలుకొని ఒకరు వెంట ఒక్కొక్కళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు కూడా రాయి వేయలేకపోయారు. ఆ రాయి వేసి నేనేం పాపం చేయలేదు ఇంతమందిలో నిరూపించుకోవాలనుకున్నా కూడా ధైర్యం చాలా గుండెల్లో. దేనికి? మాట్లాడింది ఎవరు? ప్రశ్న వేసింది ఎవరు? మనలందరినీ పుట్టించిన దేవుడు అండి. పాపాలు బయలుపరిచే దేవుడు. హృదయాంతరంగంలో నుంచి పాపాలు బయటికి రప్పించి ఒప్పింపజేసే దేవుడు ప్రశ్న వేసింది. చిన్న పిల్లల్లో కడకడ వణుకు మొదలైంది. యవనస్తుల్లో వణుకు మొదలైంది. ముసలాళ్ళలో కూడా వణుకు మొదలయ్యింది. ఒక్కడు రాయి వేయలేదు. రాయి వేయలేదు, సరే అక్కడే ఉండొచ్చుగా. వినండి, అక్కడే ఉండొచ్చుగా. అక్కడ నిలబడ్డారా? వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోయారు? అరే నువ్వు కూడా పాపం చేసావుగా. ఇప్పుడు వీళ్ళని పాపం వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళని రాళ్ళతో కొట్టాలిగా. అందుకని అక్కడ ఉండలా, వెళ్ళిపోయారు. యేసుప్రభు వారమ్మ వాళ్ళెవరూ నీకు శిక్షించలేదా? ఎవరూ శిక్షించలేదు. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, సమాధానం గల దానివై వెళ్ళు, ఇక పాపము చేయబాక. ఇప్పుడు చేసేవేమో, ఇక పాపము చేయబాక, నేను శిక్షించను. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను. యేసుప్రభు వారి పరిచర్య ప్రారంభమైంది. ప్రపంచమంతటి కోసం మోషే పరిచర్యలో ప్రపంచమంతటికి ఉపయోగపడే ధర్మశాస్త్రం దేవుడు రాయించి ఉంచాడు. కానీ యేసుప్రభు వారి పరిచర్య ప్రపంచ మానవులందరూ రక్షించబడే పరిచర్య ప్రారంభించారండి. ఆత్మ సంబంధమైన పరిచర్య ప్రారంభమైంది. ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య ప్రారంభమైన దినాల్లో యేసుప్రభు వారు బ్రతికున్నంత కాలం పౌలు గారు యేసుప్రభు వారి దగ్గరికి రాలేకపోయాడు, రానివ్వలేదు ఆయన. యేసుప్రభు వారు పెరుగుతున్నాడు, పౌలు గారు పెరుగుతున్నారు. జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు మీరు ఎక్కడ వినలేరు కూడా. కావాలండి వింటే చెప్పండి. దేవుని స్తోత్రం. నాకు బయలుపరిచిన సంగతి ఆయన కూడా బయలుపరిచాడని నేను సంతోషిస్తా. ఒక సంగతి ఉంది, సౌలు గురించిన సంగతి. 2003-2004లో దేవుడు బయలుపరిచాడు.
ఇదే సంగతి ఏదైనా సేవకులు చెప్తారా అని చెప్పి చాలా చోట్ల వాక్యాల దగ్గరికి వెళ్ళి వింటా ఉన్న పెద్ద పెద్ద దైవజనులు ఎవ్వరూ చెప్పలేదండి ఆ సంగతి. కానీ ప్రకాష్ గారు అంటే కళ్ళజోడు పెట్టుకొని వస్తాడు. ఆయన కాదు, పెద్ద ఆయన, ఇటు సూర్యాపేట ఆ సైడ్ ఉంటాడు, చాలా పెద్ద ఆయన, మంచి పరిచర్య. వాక్యం వింటా ఉంటే దేవుడు నాకు ఏదైతే సంగతి చెప్పాడో అదే సంగతి ఆయన నోటి నుంచి వచ్చిందండి. సౌలు గురించి, మొట్టమొదటి రాజు సౌలు గురించి. దేవుని స్తోత్రం ఆయన అనుకున్నానప్పుడు ప్రభువారు ఆయన నోట విన్నా, ఇంకెవ్వరి నోట వినలా ఈ 24 సంవత్సరాల్లో. పౌలు గారు యేసుప్రభు వారు పుట్టిన రోజుల్లోనే పౌలు గారు కూడా పుట్టారు. యేసుప్రభు వారు పెరుగుతున్న రోజుల్లోనే పౌలు గారు కూడా పెరిగాడు, కానీ దగ్గరికి రాలేదు. యేసుప్రభు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు పౌలు గారు బ్రతికే ఉన్నాడు. అందరూ వచ్చి యేసుప్రభు వారిని చూస్తున్నారు, తాగుతున్నారు, ఆయన మాటలు వింటున్నారు, కానీ పౌలు గారు యేసుప్రభు వారి దగ్గరకు రాలేదు. ఏంటి? ఆయన ప్రణాళిక ఒకటి ఉన్నది. ఆయన అనుకున్న సమయంలో పౌలు గారు రక్షించబడాలి. యేసుప్రభు వారు నిర్ణయించిన సమయాల్లో యేసుప్రభు వారు మరణమై సమాధి చేయబడి సమాధిలో నుంచి తిరిగి లేచి పునరుద్ధారుడై ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత పౌలు గారు ఉచ్చలవిడిగా యేసుప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళందరినీ హింసిస్తూ, మరణం వరకు హింసిస్తూ, జైల్లో వేయించి హింసిస్తూ, యేసుప్రభు వారి పేరెత్తొద్దు, యేసుప్రభు వారిని ఆరాధిస్తే నేను ఊరుకోను అని చెప్పి భయంకరంగా హింసించి చిన్నలను, పెద్దలను, వృద్ధులను హింసిస్తూ ఆయన శిష్యుల్లో లేకుండా చేస్తే అసలు ఆయన చరిత్రే ఉండదని ఆయన ప్రయాణమై తాకీదులు పొందుకొని పెద్దవారి దగ్గర నుంచి ఎడారిలో ప్రయాణం అవుతున్నప్పుడు దమస్కు మార్గం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యారు. మిట్ట మధ్యాహ్నం సమయంలో వెలుగులు కింద పడిపోయాడు. సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావంటే, ప్రభువా నువ్వెవడవు అని అడిగాడు. నీవు హింసించుచున్నా యేసుని. దేవుని పిల్లల్ని ఎవరైనా హింసిస్తే ఎవరిని హింసించినట్లు? యేసయ్యని హింసించినట్లే. యేసు ప్రభు వారికి ఎవరైనా చెప్పారా? చచ్చిపోయేవాళ్ళు, హింస పొందేవాళ్ళు, ప్రభువా మమ్మల్ని హింసిస్తున్నారు కదయ్యా అనుకున్నారు, కానీ నిన్ను హింసిస్తున్నారు అని అనుకున్నారా? కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారో తెలుసా? నీవు హింసించుచున్నా యేసుని. హింసలు వస్తాయి దేవుని పిల్లలకి, శ్రమలు వస్తాయి తెలియని వాళ్ళ ద్వారా. అది ఎవరిని హింసించినట్లు? దేవుణ్ణి హింసించినట్లు. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ చెప్తానన్నాడు. అక్కడే చెప్పలా, అంతే, ఎక్కువ మాట్లాడలేదు. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నేను చెప్తానన్నాడు. ఎక్కువ చెప్పలేదు. అక్కడ అననీయాన్ని పంపించి ప్రార్థన చేయించి 3 రోజులు కళ్ళు కనపడకపోతే ఆ కళ్ళు తెప్పించి బాప్తిస్మం ఇప్పించి, నీవు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు చూపిస్తా. ఇప్పుడు పౌలు గారికి యేసుప్రభు వారు పరిచర్య అప్పచెప్పాడు. కరెంట్ జాగ్రత్త. పౌలు గారికి ఏం అప్పచెప్పాడు? పరిచర్య అప్పచెప్పాడు. ఏం పరిచర్య అప్పచెప్పాడు? ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు చూపిస్తా. ఇప్పుడు దాకా నా పిల్లలు హింసించావుగా, నన్ను నమ్ముకున్న వాళ్ళని దూషించావుగా, మరణానికి అప్పచెప్పావుగా, నువ్వు నా కోసం శ్రమపడాలి. వెళ్ళు. ఏ నోటితో అయితే హింసించాడో, ఏ నోటితో అయితే బాధ పెట్టాడో, అదే నోటితో యేసుప్రభు వారి గురించి ప్రకటిస్తూ అనేకమైన హింసలు పొంది అనేక ఆత్మలు రక్షిస్తూ ఆయన పరిచర్యలో చెప్పిన మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆత్మకే పరిచారుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు అని. అక్షరం చంపును గాని ఆత్మ జీవింపజేయును. మరణకారముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్తున్నాడు. మోషే పరిచర్య గురించి లేవనెత్తాడు. మోషే గొప్ప పరిచర్య చేశాడు. రాళ్ల మీద అక్షరాలు దేవుడు చెక్కాడు, కానీ అది మహిమతో కూడింది అయింది. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ
తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయింది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. అక్షరార్థమైన పరిచర్యకు మహిమ ఉన్నది, అది తగ్గిపోవడం ప్రారంభించింది. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. మేము ఆత్మ సంబంధమైన పరిచర్య పొందుకున్నాము. ఈ పరిచర్య, ఈ మహిమ తరిగిపోయేది కాదు. ఇది నానాటికి ప్రకాశమానంగా మారేది. ముసుగు వేసుకునే పరిచర్య మేము పొందుకోలేదు. ముసుగులు తీసి మహిమకరంగా ఈ మహిమను ప్రకాశింపజేసే పరిచర్యను మేము పొందుకున్నాం. దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నం ఇన్ని సంగతులు ఎందుకు చెప్పానంటే, మనం ఆత్మ సంబంధమైన పరిచర్యకు పరిచారకులుగా ఉన్నాము. ఏ పరిచర్యకు? ఆత్మ సంబంధమైన పరిచర్యకు, కొత్త నిబంధన పరిచర్యకు, మహిమ కలిగిన పరిచర్యకు. మహిమ తగ్గిపోయే పరిచర్య కాదు, మహిమ నానాటికి పెరిగే పరిచర్యకు. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము సువార్త 17వ అధ్యాయము మనము ఏకమైనలాగా వారు ఏకమైన నీవు నాకు అనుగ్రహించిన మహిమను ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్లుగా చదువు. లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. వినండి, ఈ క్రొత్త నిబంధన పరిచర్యలో పౌలు గారు గుర్తించింది ఏంటంటే, దేవుడు మనకు మహిమని ఇచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారే చెప్పారు, నీవు నేను ఏకమై ఉన్నలాగున వారు మనతో ఏకమై ఉండినట్లు నేను వారికి మహిమనిచ్చా. నీవు నన్ను ప్రేమించావని లోకం తెలుసుకున్నట్లు నేను వారికి మహిమనిచ్చి తిని. ఇప్పుడు దేవుడు మనకేమిచ్చాడు చెప్పండి, అందరికి ఏమిచ్చాడు? క్రొత్త నిబంధన పరిచర్యలో పాలిభాగమైన వారందరికీ దేవుడు ఏమిస్తున్నాడు? మహిమనిస్తున్నాడు. ఈరోజు నాకు మా ఇంట్లో మటన్ లేదండి ప్రభా, మటన్ నేను చాలా రోజులైంది ప్రభా అనుకునే వాళ్ళకి ఏం చేయాలండి? దేవుడు మహిమ ఎన్ని కోట్లు పెట్టి నువ్వు కొనగలుగుతావు? ఎంత వెల పెట్టి నువ్వు కొనగలుగుతావు? ఆయనకున్న మహిమను బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకేమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? మహిమ. దేవుడు మనకు మహిమనిచ్చాడు. ఈ మహిమ మనల్ని ప్రకాశింపజేస్తుంది. యేసుప్రభు గారు చెప్పారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మహిమ చేత వెలిగించబడ్డాం. మోషే ముఖ ప్రకాశం తగ్గిపోయిందేమోలే గాని దేవుడు మనకిచ్చిన మహిమ ప్రకాశం ఏనాటికి తగ్గదండి. ఈ రోజుల్లో పుట్టిన మనకు
ఆయన పరిచర్య చేయడానికి, ఆయన మహిమను పొందుకునే భాగ్యం మనకు కలిగిందండి. ఎంత భాగ్యం! దిగులు పడవచ్చు, అనుమానించవచ్చు, ఇప్పుడే ఏసైని ఎందుకు నమ్ముకున్నానని. మా వాళ్ళు అందరిని వదిలిపెట్టి నేను ఏసైని ఎందుకు నమ్ముకున్నానని ఈ పాస్ గారు చెబుతుంటే బాగా అనిపించింది, ఇంటికి వెళ్తే బాగా అనిపించలేదు, ఎందుకు నమ్ముకున్నాను నేను, లేనిపోయిందని అనుమానపడవచ్చు. దేవుడు నీకు ఇచ్చిన మహిమను చూడు, ఒకసారి చూడగలిగావా? ఎంతటిదా మహిమ? మన మాణిక్యం భాష గారు చెప్తా ఉన్నారు, ఈ మహిమ అంట మన మీద డేరాగా ఉంచాడంటండి, గొడుగులాగా. 5,000 లక్షల వోల్టేజీ కరెంటు పంపించిన ఈ మహిమను ఛేదించుకొని మన దాకా రాలేదంట. ఆ మహిమ యొక్క విలువది. యేసు ప్రభు అని నమ్మితే ఉపయోగం ఏంటి అంటే, ఆయన మహిమనిచ్చాడు. మహిమను మనం పోగొట్టుకున్న వాళ్ళం, పాపం చేసి. దేవుడు ఆ పాపం తీసేసి మనకేమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? మహిమనిచ్చాడు. ఎవరు ఇవ్వగలుగుతారు? ఆదాము అనాదిలో తన చుట్టూ మహిమ ఉండేది, సిగ్గు తెలియలేదు, ఎక్కడికి వెళ్ళినా మహిమ ఉండేది, తెల్లటి మహిమ ఉండేది. తినవద్దన్న పండు తినగానే మహిమంతా వెళ్ళిపోయింది. అయ్యో దిగంబరులు అని చెప్పి చెట్లు దాటినా దాక్కున్నారు. మహిమ గల పరిచర్యకు మనం పరిచారకులమయ్యాం. ఆ పరిచర్య చేయడానికి దేవుడు మనం ఆయన రక్తంలో కడిగి మనకేమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? మహిమనిచ్చాడు. తగ్గిపోయే మహిమ కాదు ఇది. ఎంత ప్రేమిస్తే ఆ మహిమనిస్తాడండి, ఆ మహిమనిస్తాడు. అంత ప్రేమిస్తే. ఇప్పుడు ఒక పోలీసు ఉద్యోగం సంపాదించాలంటే అర్హత సంపాదించుకోవాలి. ఒక రాష్ట్రానికి, దేశానికి ఒక అధికారి కావాలంటే అర్హత సంపాదించుకోవాలి. దేవుడు మహిమను పొందుకునే అర్హత మనకేముంది? ఏముంది? ఉందా? ఏమైనా ఉందా? ఒక ఆమె బాప్తిసం తీసుకోమంటే, మాస్టర్ గారు బాప్తిసం తీసుకుంటే ఆదివారం మందిరానికి రావాలిగా. రావాల్సిందే. అక్కడే మాస్టర్ గారు నాకు తంటాలు వస్తున్నాయి. ఎందుకమ్మా అంటే, ఆదివారం ప్రశాంతంగా ఇంట్లో పెట్టుకొని టీవీ చూడాలండి, లేకపోతే నేను అసలు మనసు బాగుండదు. ఆదివారం టీవీ చూడటం కోసం ఒక్క పాయింట్. చాలా మందికి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. కులాన్ని బట్టి సమస్య, పాపాన్ని బట్టి సమస్య, చెడు అలవాట్లు మానుకోలేని సమస్యలు ఉంటే ఇంకేం సమస్య ఉంది? ఆదివారం ప్రశాంతంగా పడుకొని టీవీ చూద్దా ఉంటే అదొక సమస్య. దేవుని మహిమ ఎక్కువ, ప్రశాంతంగా పడుకొని టీవీ చూడటం ఎక్కువ? ఏది ఎక్కువ అండి? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం మహిమ గల పరిచర్యకు పరిచారులుగా మార్చబడుతూ ఉన్నాం, ఎన్నుకోబడ్డాం. మోషే అనుకుంటాడు, అబ్బా ఆ రోజుల్లో నేను ఎందుకు పుట్టాను, ఈ రోజుల్లో పుట్టినట్టయితే ఈ మహిమ గల పరిచర్యకు నేను పరిచారకుడిగా ఉండేవాడు కదా. ఆయన సిగ్గుపడతా ఉంటాడు. అప్పటికంటే ఇప్పుడు ఈ పరిచర్యలో విలువ ఎక్కువ ఉంది, ఎక్కువ విలువ ఉంది. ఈ పరిచర్య, దేవుడిచ్చిన ఈ మహిమ పరిచర్య తేలికగా ఏముందిలే అనుకొని నిర్లక్ష్యం చేస్తే ఏంటి ప్రయోజనం? ఏంటి లాభం? దాని పరిణామాలు ఏంటి చెప్పండి? ఏంటి? అరే బాబు ఇట్రా, నా దగ్గర ఉండు, నాకు పిఏగా ఉండు, ఇదిగో గన్ను పెట్టుకో, రాయమడి తిరుగుతా ఉండు అని ఎవరికన్నా ఒక ఎమ్మెల్యే ఒక మంది తీసుకొచ్చి పిఏగా పెట్టుకొని చక్కగా నీకెందుకు దర్జా ఇచ్చారా, నువ్వు పక్కనుండా అని అన్నారనుకోండి, ఎంత భాగ్యం అనుకోండి. రీతిగా
అమ్మో ఇది నాకేం వదిలే అని చెప్పి చీకటికి అట్లా కూరగాయలు అని అమ్ముకుంటా పోతానంటే నాకు వదిలే అనుకొని దేవుడు ప్రేమించి ఇచ్చే చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ఎంత భాగ్యం అండి. చెల్లూరుపేటలో పీటర్ పాల్ గారు ఉండేవాడు. వాళ్ళు సేవకులకి నెల నెల కొంత సహాయం చేస్తూ ఉండేవారు. ఆయన వాక్యం చెప్తా ఒక మాట అన్నారు, పాస్టర్ల కంటే మంచి వాక్యం చెప్తారు. ఆయన వాక్యం నాకు వినబుద్ధి, చాలా మంచి మర్మాలతో చెప్తారు. ఆయన కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని, దేవుడు మంచి పరిచర్య భాగ్యాన్ని ఇచ్చాడు నీకు. నేను చాలా ఆశపడ్డా ఈ పరిచర్య చేయాలని, దేవుడు నాకు అర్హత ఇవ్వలేదు. మీ అర్హతను పోగొట్టుకోవద్దు, కాపాడుకోండి. బాధపడ్డాడు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. ఎంత భాగ్యమో! మహిమ కలిగిన పరిచర్యలో ఇప్పుడు మనం ఉన్నాం. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. కనికరించబడ్డాం, కరుణింపబడిన వారమయ్యాం. ఎంత మహిమ కలిగిన పరిచర్య. 2 సందర్భాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇటు ఏలూరు సైడు ఒక పెద్ద ఆయన, ముసలాయన. ఎందుకు వెళ్ళాను, అక్కడ మీటింగ్లకు వెళ్ళాను. ఆయన రాత్రిపూట కొండల్లో పొలాలకు వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళంట. ఆ ప్రార్థన చేసేటప్పుడు చుట్టూ గీత గీసుకొని ప్రార్థన చేసేవాళ్ళంట. చాలా అద్భుతాలు జరిగినాయండి ఆయన పరిచర్యలో. ఆ ప్రార్థన చేస్తూ 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 అలాగే నిద్రపోయేవాడంట. అక్కడే తెల్లవారు లేదు చూసేసరికి పెద్ద పెద్ద అడుగులు పడి ఉండేవి అంట. ఆయన గీత గీసిన అవతల చుట్టూ చిరుతుపులు వచ్చి వెళ్ళిందంటండి ఆయన దగ్గరికి. పాములు వచ్చినా చిరుతుపులు వచ్చినా గీత దాటి వచ్చేవి కాదంట, తాకే కాదంట. కాట్మండ్ జాన్ గారు, మంగళగిరిలో దేవదాసయ్య గారు, కాట్మండ్ జాన్ గారు విజయవాడ కొండల్లో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఈ ప్రాంతాల్లో కూడా సేవ చేశారు ఆయన. దేవుడు ఆయనకి మహిమని ఇచ్చాడు. ఈ గొడ్డుపాడు ప్రాంతంలో ఆయన పట్టుకొని ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేసేవాళ్ళండి. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కోపం వచ్చి ఏంద్ర ఈ ఆడవాళ్ళ మీద చేతులు పెట్టి ఇలా ప్రార్థన చేస్తున్నాడని చెప్పి పట్టుకొని స్తంభాన్ని కట్టేసి కొట్టడం మొదలు పెట్టారంట. ఒకళ్ళు మార్చుకొని కొట్టి 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 అలా సాలిపోయింది. ఆయన స్తోత్రం చెల్లిస్తూ ప్రభువులు ఆనందిస్తూ ఉన్నాడంట. ఇందాక చెప్పాను కదా, ఆ మహిమ మన చుట్టూ ఉంటే 5,000 లక్షల వోల్టేజ్ కూడా మనం తాకలేదని, ఒక్క దెబ్బ ఆయన తగలేదు, కొట్టిన వాళ్ళు అందరు కలిపి వచ్చింది. ఒకసారి ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే తాసుపాము వచ్చి కలిసి వెళ్ళిపోతుంటే రా ఇటు అని విషం తీసుకొని వెళ్ళు అని అన్నాడు. ఆ విషం అంతా లాక్కొని అది వెళ్ళిపోయిందంట మరలా వచ్చి. అంటే మహిమల గురించి యేసుప్రభు వారు, దేవుడు మానవులకు ఇచ్చిన మహిమల గురించి మన జీవితాల్లో కూడా ఈ మహిమను మనం ఉపయోగించుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయి. మహిమల పరిచర్యలో మనం ఉన్నాం.
కరుణింపబడిన వారమై దేవుడు కనికరించి ఈ పరిచర్య భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. ఈ పరిచర్య భాగ్యాన్ని ఇస్తే ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి నేను అడిగేది ఏంటంటే, ఈ పరిచర్యను మీరేం చేస్తున్నారు? మోషే పరిచర్య అక్షరార్థమైనది, క్రొత్త నిబంధన పరిచర్య పౌలు గారు యేసుప్రభు వారు అప్పచెప్పిన పరిచర్య ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన పరిచర్య మన వరకు వచ్చింది. దేవుడు మనల్ని వెలిగించాడు. మనకు కూడా దేవుడు తన మహిమను ఇస్తూ ఉన్నాడు. ఈ మహిమను తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడుతున్నాం? ఏం చేయాలి? ఈ వెలుగును మనం ఏం చేయాలి? మీ వెలుగును ప్రకాశింపనీయండి, ప్రకాశింపజేయాలి. మనం ఆ శక్తిని పొందుకోవాలి. మన ద్వారా అనేకులు ఆ శక్తిని పొందుకోవాలి. ఎక్కడ పెడుతున్నాం? కొంచెం కింద, మంచం కింద అని మత్తయి సువార్తలో ప్రభువు చెప్పారు. నిర్లక్ష్యం చేయకండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుందరు? ఎవరికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన మహిమను ఎలాగూ నువ్వు కాపాడుకున్నావు. ఆదాము పోగొట్టుకున్నాడు మహిమను. దేవుడు ప్రేమించి మనకు ఆ మహిమను ఇచ్చాడు. ఈ మహిమను మనం ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి కదా. ఒక ఆయన, నువ్వు ఇచ్చింది నాకు ఒక్క తలాంతేగా అని చెప్పి గుండ తీసి భూమిలో దాచిపెట్టి ఆ తలాంతులు వృద్ధి చేయలేదు. ఎవ్వరికి లేని భాగ్యం మనకు దక్కింది. ఈ శరీరం చీకిపోతూ ఉన్న, శరీరం కుళ్ళిపోతూ ఉన్న లోపల మహిమ ప్రకాశం మాత్రం ఏమాత్రం తగ్గదండి. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, కుంటుకుంటూ దేవుని సేవ చేయండి, ఈడ్చుకుంటూ వచ్చి దేవుని సేవ చేయండి, భారంతో అయిన దేవుని సేవ చేయండి. అలాగే నడుచుకుంటూ సేవ చేస్తూ చచ్చిపోండి. అంతకు మించిన భాగ్యం మనకి ఏమీ లేనే లేదు. బాగా జ్వరం వచ్చినా నేనేం చెప్తానంటే, రండి. లేవలేని పరిస్థితి ఉంటే ఈడ్చుకొని రండి. మందిరంలో పాట పాడుతూ చచ్చిపోండి. ప్రపంచం అంతా మారుమోగిపోయేటట్లు దేవుడు చేస్తాడు. మీ మహిమను ఇంకా ప్రకాశింపజేస్తాడు. మానుకొని కూర్చోవద్దు. ఈ మహిమను కప్పిపెట్టొద్దు. మీ పరిచర్యను వ్యాపారంలో, ఉద్యోగంలో దాచిపెట్టుకోవద్దు, పూడ్చిపెట్టుకోవద్దు. దేవుడు మనకి ఇచ్చిన మహిమ ఎదుట ఈ లోకంలో ఏది మనకు సాటి రాదండి. మనకు నచ్చింది కాదండి. ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. ఇంట్లో ఉంటావా నీవు, మందిరానికి వస్తావా? సాక్ష్యము చెబుతావా నీవు, సాకులు చెబుతావా? ఇంట్లో ఉంటావా నీవు, మందిరానికి వస్తావా? సాక్ష్యము చెబుతావా నీవు, సాకులు చెబుతావా? ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. సాకులు బాగా నేర్చుకున్నారు. ఎవరు నేర్పుతున్నారో కానీ తెలియట్లేదు. సాకులు చేయడం మాత్రం. సేవ చేయడానికైతే వెనుకంజ. ఈ సంవత్సరం ఎంత పోగొట్టుకున్నావో ఒక్కసారి ఆలోచించు. రాగలేకపోయినా మొన్న 3 రోజులు ఉపవాసం ఉండి తర్వాత అకస్మాత్తుగా నేను కొంచెం గట్టి పదార్థాలు, ఆ చికెన్ అయి తినడం వల్ల చాలా మోషన్స్ అయ్యి నీరసం వచ్చేసింది. శుక్రవారం ప్రార్థన. నా కోల్డ్ రిపోర్ట్ కూడా మామూలుగా ఉండదు. పడుకోవాలనిపిస్తుంది, నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అయినా లేచి వెళ్ళాము. బాగా నీరసం వచ్చేసేసింది. అక్కడికి వెళ్ళేసరికి ఈ ఆటోలో ఇంకా కదిలి వాక్యం చెప్పేటప్పుడు దేవుడు మరలా శక్తి ఇచ్చాడు. వాక్యం అయిపోగానే మళ్ళీ నీరసం వచ్చేసి సేవ జరిగించాం. ఒకళ్ళైనా ఇద్దరైనా. ఈరోజు నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. చివరి వారం అయిపోయిందా? ఈ వారం అయిపోయిందా? ఇంకా ఉన్నాయా? ఇంక 2 రోజులా 3 రోజులా? రేపు ఒక్కరోజే కదా. రేపు ఎల్లుండి దేవుడు నీకు ఉచితంగా ఆయన మహిమనిచ్చి మహిమ కలిగిన పరిచయం చేస్తే నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు? దేవుని పిల్లలారా, నిజంగా చెప్తా ఉన్నాను. నాకంటే వెనక వచ్చిన వారు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని చాలా మంది సంఘంతో
వర్ధిల్లుతూ ఉంటే ఎందుకు ప్రభువా ఈ స్థితిలో ఉన్నాను, నాకు వద్దులేని నేను సేవ వదులుకోలేదండి. 2 3 వచ్చిన వరకు సేవల్లో ముందుకు సాగుతా ఉన్నాను. దేవుడు నూతనాత్మలు ఇస్తా ఉన్నాడు. ఒకళ్ళకి 5 తలాంతులు, ఒకళ్ళకి 2 తలాంతులు, ఒకళ్ళకి 1 తలాంతులు ఉంది కదా, ఏమో నాకు ఈ పనిలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడేమోనని చెప్పి వదులుకోలేదు. మీకు ఏ పనైనా, చిన్న పనైనా సరే దేవుడు మీకు మహిమ ఇచ్చాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. చెప్పు, ఏమిచ్చాడు? ఏ పని ఇచ్చినా, చీమిరితో ఊడుస్తున్నా నీకేముంది? మహిమ ఉంది. దేవుడు మహిమనిచ్చాడు. పాట పాడుతున్నా, దేవుడు నీకేమిచ్చాడు? ఈ సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవద్దు. మహిమ గల పరిచర్యలో ఉన్నాం. మోషే చేసిన పరిచర్య కంటే మించిన పరిచర్యలో మనం ఉన్నాం. ఎక్కడుందా ఈ పరిచర్యను మీ వంతుగా మీరు కొనసాగించండి. ఇంకా మీ మహిమను ప్రకాశింపనివ్వండి. దేవుడు అంచెలంచెలుగా పైకి లేవనెత్తుతాడు. చిన్నగా ప్రారంభించిన పరిచర్యలు ఎన్నో మహిమగా మారి ఉన్నాయి. కొన్ని పరిచర్యలు చిచ్చురు అయిపోయింది. చిచ్చురు గుడ్లు అయిపోయింది. ఏమైపోయినాయి? అనేది పుడిక్కుమని ఆరిపోయింది. ఆరిపోతున్నావా? తేజరిల్లుతూ ఉన్నావా? దేవుని స్వరం వింటున్నావా? ప్రార్థనలో తేజరిల్లుతున్నావా? సహవాసంలో ఎక్కువ అవుతున్నావా? దేవునితో సహవాసంలో, వాక్య ధ్యానంలో తేజరిల్లుతూ ఉన్నావా? ఆనందిస్తూ ఉన్నావా? దేవుడు నీ చెప్పిన పని చేస్తున్నావా? పోగొట్టుకుంటున్నావా? ఈ చివరి వారంలోనైనా సరే ఇంత భాగ్యం ఇస్తే ఎంత పోగొట్టుకుంటున్నావో ఒకసారి పరీక్షించుకుంటూ మోకరించండి.